ప్రతి వీకెండ్ చికెన్ మటన్ తిని బోర్ కొడతా ఉంది. అందుకే నేను ఈసారి ఫిష్ ఫ్రై చేసుకుందాం అనుకున్నా. హలో గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. నేనైతే ఈ వ్లాగ్లో ఫిష్ ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నా. సో అందుకు నేను మార్కెట్కి వెళ్ళి కింగ్ ఫిష్ తీసుకున్నాను. వంజరం అంటారు కదా అది. సో నేను దాన్ని తీసుకొచ్చి నీట్గా వాష్ చేసేసి జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ టర్మరిక్, కారం అండ్ జీలకర్ర పొడి, గరం మసాలా ఇలాంటివన్నీ పౌడర్స్ వేసుకొని నీట్గా లెమన్ జ్యూస్ వేసి నీట్గా కలుపుకున్నాను అనమాట. ఆ మిక్స్చర్ని ఫిష్ పైన నీట్గా అప్లై చేసేసాను. బోత్ సైడ్స్ అప్లై చేసిన దాన్ని బౌల్లో పెట్టి మ్యారినేట్ కోసం ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఒక 1 అవర్ దాకా. 1 అవర్ తర్వాత ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని నీట్గా దాంట్లో వేసేసాను. వేసేసిన తర్వాత అది కొద్దిగా ఒక 5 సెకండ్స్ తర్వాత దాంట్లో కరివేపాకు ఆకులను వేసేసాను అనమాట. వేసేసి క్లోజ్ చేసి పెట్టేశాను. నార్మల్గా కింగ్ ఫిష్ ఫ్రై చేసినప్పుడు అది దాని స్కిన్ పగులుతుంది అనమాట. పగిలి ఆయిల్ మన చేతి మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే క్లోజ్ చేసుకోవాలి మనం లిడ్ని. దాని తర్వాత 70% కుక్ అయిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫిష్ అనేది క్రిస్పీగా వస్తుంది అనమాట. సో ఆ క్రిస్పీగా వచ్చిన ఫిష్ని నేను మళ్ళీ నీట్గా టిష్యూ పేపర్స్ పైన పెట్టుకొని దాని మీద కొద్దిగా లెమన్ జ్యూస్ నీట్గా కొద్దిగా అలా చల్లుకున్నాను. అంతే గైస్, చాలా ఎమ్మీగా కుదిరింది. నెక్స్ట్ టైం కలుద్దాం. టూడూల్స్.